హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం రేపటి కోసం ఏవైతే స్టాక్ ట్రేడ్ చేయాలో దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మనం చూసామంటే మన దగ్గర 4 స్టాక్స్ ఉన్నాయి అండ్ ఈచ్ వన్ ఆఫ్ ద స్టాక్ మనం రేపటి కోసం ఎలా ట్రేడ్ చేయొచ్చో 1 by 1 అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసామంటే ఇది ఏషియన్ పెయింట్స్ యాక్చువల్లీ మనం రేపు బయింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ మనం ఇక్కడ క్లియర్గా చూసామంటే ప్రీవియస్ కొన్ని డేస్గా మీరు ప్రైస్ని అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఏదైతే ప్రైస్ ఉందో ఇది ఒక రేంజ్లో అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రేంజ్లో ఉంది అండ్ దెన్ ఇక్కడ మనం చూసామంటే ఏదైతే ఈ రేంజ్ ఉందో అగైన్ అండ్ అగైన్ దీని రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ దగ్గర వచ్చి బౌన్స్ అవుతుంది. రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి కిందకి వస్తుంది అండ్ దెన్ సపోర్ట్ దగ్గర వచ్చి బౌన్స్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ చూసామంటే ఎప్పుడైతే ఈ బౌన్స్ అయింది, ఇక్కడ బౌన్స్ అయిన తర్వాత ఈ ఏదైతే ప్రైస్ ఉందో అగైన్ అనేది మళ్ళీ హై దగ్గరికి వెళ్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్ మనం 2 క్యాండిల్స్ చూసామంటే ఇది ఒక స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్, బులిష్ క్యాండిల్ అండ్ దెన్ ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్. సో ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తుందో వన్స్ ఈ హై అనేది బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి ట్రేడ్స్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ ఈ హై దగ్గర బ్రేక్ అయిందంటే మనకి ఇక్కడ స్టాప్ లాస్ కూడా ఈజీగా దొరుకుతుంది. సో బేస్డ్ అపాన్ మీరు స్మాల్ టైం ఫ్రేమ్లో వెళ్ళి సో ఎక్కడ మీకు స్టాప్ లాస్ క్లియర్గా తెలుస్తుందో, లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ హై బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి. సో మీరు బేసికల్లీ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. వన్స్ ఈ అగైన్ ఇక్కడ కంటిన్యూ అయ్యిందంటే ఈ హై బ్రేక్ అయ్యి అగైన్ మీరు ఇక్కడ నుంచి స్టాప్ లాస్ మళ్ళీ ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ట్రేడ్. సో దీన్ని ప్రకారంగా దీన్ని ఇలాగ మనం రేపటి కోసం ట్రేడ్ చేయొచ్చు. అండ్ దెన్ మనం నెక్స్ట్ స్టాక్ చూసామంటే హీరో మోటోకార్ బేసికల్లీ మనం రేపు సెల్లింగ్ కోసం పెట్టుకుంటున్నాం. సో ఫస్ట్ రీజన్ ఏమంటే ఇది ఇక్కడ ఒక డెఫినెట్లీ ఒక బులిష్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. బట్ మనకు వచ్చేసి ప్రైస్ అనేది లోయర్ ఏరియాలో కనిపిస్తుంది. ఒకవేళ రేపు ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కంటిన్యూ అయితే జస్ట్ ఇగ్నోర్ ఇట్. సో మీరేం చేయండి అంటే ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీని లో అనేది బ్రేక్ అయిందంటే జస్ట్ టేక్ ఎంట్రీ అండ్ ఇక్కడ మీరు ఒక స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మేబీ ఇది ఒక ప్యాటర్న్ అనేది బ్రేక్ డౌన్ అయిందంటే మళ్ళీ 5200 ఇక్కడ దాకా రావచ్చు. ఒకవేళ మార్కెట్ ట్రెండింగ్ అయింది అంటే డౌన్ సైడ్లో మీకు ఇక్కడ క్లియర్గా ఏమవుతుందంటే లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, రేపు ప్రైస్ ఫామ్ అయింది అనుకోండి, లెట్స్ సీ ఇలాగ వచ్చేసి ఇలాగా అండ్ దెన్ ఇలాగా. సో ఇఫ్ యూ టేక్ ఎంట్రీ హియర్, మీరు ఇక్కడ ఒకవేళ ఎంట్రీ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటే సో ఎప్పుడైతే దీని లో అనేది బ్రేక్ చేస్తూ ఉందో మీరు ట్రైల్ అనేది ఇక్కడ నుంచి ప్రైస్ ఇక్కడ దాకా పెట్టుకుని అండ్ వన్స్ ఇది మళ్ళీ బ్రేక్ అవుట్ అయిందంటే మళ్ళీ ఇక్కడ నుంచి అగైన్ ఇక్కడ. సో ఇలాగ మీరు ఏం చేయండి అంటే ట్రైల్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ దెన్ థర్డ్ స్టాక్ వచ్చేసి కోల్. సో దీన్ని మనం రేపు యాక్చువల్లీ బయింగ్ కోసం పెట్టుకుంటున్నాము. ద రీజన్ ఏమంటే యాక్చువల్లీ ఇక్కడ మనం చూసామంటే ఏదైతే ఒక షార్ప్ సెల్లింగ్ ఉందో సో ఈ సెల్లింగ్ ప్రైస్ దగ్గర ఏమైందంటే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇది అగైన్ ఒకసారి రీటెస్ట్ అయింది అండ్ దెన్ ఇది కిందికి వచ్చి అగైన్ ఇది సెకండ్ టైం అనేది రీటెస్ట్ అవడానికి వెళ్తుంది. సో మేబీ దెర్ ఈస్ ఏ హై ప్రాబబిలిటీ. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ హై అనేది బ్రేక్అవుట్ అవుతుందో ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికోసం మనం దీన్ని రేపు బులిష్ కోసం ట్రేడ్ చేస్తున్నాం. ఒకవేళ ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చేస్తే జస్ట్ ఇగ్నోర్ ఇట్. సో ట్రేడ్ తీసుకోకండి. ఓన్లీ ఈ హై అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుట్ అవుతుందో సో అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోండి. సో ఇక్కడ నుంచి కంటిన్యూ వెళ్ళి మళ్ళీ ఈ హై అనేది రిటేస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ దెన్ మనం ఇక్కడ 4th స్టాక్ చూసామంటే కోటక్ మహీంద్రా బ్యాంక్. యాక్చువల్లీ ఇది కాస్త ఎలా అంటే ఒక అడ్వాన్స్డ్ ట్రేడ్ అనమాట. లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లియర్గా చూసారంటే మీకు యాక్చువల్లీ ఏమనిపిస్తుంది ఇక్కడ. సో ఈ స్టాక్ని చూస్తుంటే ఇది సెల్లింగ్లో అనిపిస్తుందా బయింగ్లో అనిపిస్తుందా? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెల్లింగ్ అని చెప్తారు, బట్ ఐసే ఇది యాక్చువల్లీ బయింగ్ అని చెప్పి. ఎందుకంటే చాలామంది ఇది సెల్లింగ్ ఎందుకంటారంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది, ఈ ట్రెండ్ లైన్ వచ్చేసి రీటేస్ట్ చేసింది అండ్ దెన్ ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి. ఎస్, డెఫినెట్లీ కావచ్చు. ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఈ లో అనేది కంటిన్యూ అవుతుందో ఈ లో దగ్గర నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది అండ్ దెన్ దీని తర్వాత మళ్ళీ ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ ప్రైస్ యాక్షన్ వర్క్స్. సో ఇలా కాకుండా రేపు ఒకవేళ బయింగ్ వెళ్ళాలి అంటే డెఫినెట్లీ ఈ లో అనేది దీని కింద కంటిన్యూ కాదు. సో దేర్ ఈజ్ ఏ ఛాన్స్ మీ స్టాప్ లాస్ కూడా హిట్ కావచ్చు. బట్ స్టిల్ ఒక ప్రాబబిలిటీ ఏమంటే మనం ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్లో చూద్దాం దీన్ని. సో మీరు క్లియర్ ఇక్కడ చూసారంటే మార్కెట్ అనేది క్లియర్ ఇండికేషన్ సెల్లింగ్ సైడ్ ఉంది. మనం ట్రేడ్ తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ షార్ప్ సెల్లింగ్ ఫాలో అవుతుందో వన్స్ ఈ ప్రైస్ అయితే ఏదైతే ఉందో దీన్ని అబౌవ్ క్లోజ్ చేసిందంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇది చాలా ఫాస్ట్గా ఇది వెయిట్ కూడా చేయదన్నమాట. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది సెల్లింగ్ అనేది డెఫినెట్లీ రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది, అగైన్ ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది, అగైన్ ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది. సో ఈసారి ఇక్కడ రీటెస్ట్ అయిందంటే చాలా కంటిన్యూ కావచ్చు బుల్ సైడ్. బట్ ఒకవేళ మార్కెట్ రేపు ఓపెన్ అయ్యి
దీని లో అనేది బ్రేక్ డౌన్ అయ్యిందంటే డెఫినెట్లీ మీరు ఎంట్రీ అనేది అసలు తీసుకోకండి. మనం ఓన్లీ బయింగ్ సైడ్ మాత్రమే తీసుకుంటున్నాము. సో మీరు ఒకవేళ సెల్లింగ్ సైడ్ తీసుకోవాలంటే మీ దగ్గర వేరే స్టాక్స్ ఉన్నాయి. సో దాన్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ మార్కెట్ రేపు పైకి వెళ్ళిందంటే సో డెఫినెట్లీ ఈ స్టాక్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో దానికోసం దీన్ని మనం బయింగ్ కోసం పెట్టుకుంటున్నాము. సో ఇలాగా ఏదైతే స్టాక్ ట్రేడ్ చేస్తున్నారో దాంట్లోని మీరు ఎలా అంటే మనీ మేనేజ్మెంట్తో క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆల్సో ట్రైలింగ్ అనేది మస్ట్. ఏదైనా కానివ్వండి, మీరు స్టాక్లో ట్రేడ్ తీసుకున్నారంటే డెఫినెట్లీ ట్రైల్ అనేది చేసుకోండి. సో ఎందుకంటే అదే మీ క్యాపిటల్ని సేవ్ చేస్తుంది. ఐ మీన్ క్యాపిటల్ మాత్రమే కాదు, ప్రాఫిట్స్ని కూడా సేవ్ చేస్తుంది. ఎందుకంటే చాలామందికి వన్స్ టార్గెట్ హిట్ అయిన తర్వాత కూడా అగైన్ వాళ్ళు లాస్ కూడా చేస్తూ ఉంటారు. సో దానికోసం మీరు ట్రైల్ అనేది కంటిన్యూస్గా చేస్తూనే ఉండండి. సో ఇవాళతో ఇంతే. మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో.